యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో పర్యటించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. బొందుగల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారో తెలుసుకున్నారు. మంచి వాతావరణంలో నాణ్యమైన బోధన అందించాలని టీచర్లకు సూచించారు. ఆ తరువాత మండల కేంద్రంలో పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లి డబ్బు వృధా చేసుకోవద్దని స్థానికులకు సూచించారు. భువనగిరి హాస్పిటల్లో స్టాఫ్ దురుసుగా ప్రవర్తిస్తున్నారు కలెక్టర్ కు తెలిపారు ఓ మహిళ. దీనిపై వెంటనే అధికారులతో ఫోన్లో మాట్లాడి హెచ్చరించారు కలెక్టర్. మనోళ్ళ ప్రవర్తన మారట్లేదు. ఇవాళ రాజాపేట నుంచి కమలమ్మ అనే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చింది. ఆమె యాంటీ డి ఇవ్వాలి ఇంజెక్షన్. నిన్న ఇవ్వలేదు, ఇవాళ 4 గంటలు కూర్చోబెట్టి ఇప్పుడు ఇచ్చిరట. ఆ డాక్టర్ అంటారట, డాక్టర్ స్టాఫ్ నర్సు ఏమైనా రిఫరల్ సెంటర్ అనుకున్నారా, ఇక్కడికి ఎందుకు పంపుతున్నారు, ప్రైవేట్ పంపచ్చు కదా అంటున్నారట. వై డోంట్ యూ సస్పెండ్ హర్, అదర్వైజ్ ఐ విల్ సస్పెండ్. దాంట్లో ఉన్నారా కనుక్కోండి, నాకు పేరు చేయండి, వాళ్ళు సస్పెండ్ చేస్తాను. పెట్టండి, ఐ విల్ సస్పెండ్.